బాలకృష్ణపై జగన్ చేసిన కామెంట్స్ కి మంత్రులు కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వస్తే ఎలా అనుమతించారన్న జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అసెంబ్లీకి రాకుండా జగన్ అలా ఎలా మాట్లాడతారంటూ నిలదీశారు మంత్రులు. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక. అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. సహచార శాసనసభ్యుల్ని గౌరవించాల్సిన మినిమం ఇది నైతిక జ్ఞానం వారికి ఉండాలని చెప్పేసి నేను భావిస్తాను. వారి బాడీ లాంగ్వేజ్ మీరందరూ కూడా చూశారు. వారి మాటల తీరు కానివ్వండి, ఎక్కడైనా సరే ఆ మాట తీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది. సో దాన్ని చూసి తాగొచ్చారని చెప్పేసి పద్దాక ప్రచారం చేయటం శాసనసభని కించపరిచినట్లే, అదేవిధంగా సహచార శాసనసభ్యుని సీనియర్ శాసనసభ్యుని కూడా కించపరిచినట్లే అని చెప్పేసి. ఏం మాట్లాడుతున్నాం? ఒక బాధ్యత మీరు మన ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని అడుగుతున్నారు. ఆయన దీంట్లో వచ్చారు, ఆయన స్కూటర్లో వచ్చారు, ఈయన తాగి వచ్చారు, ఆయన ఫుల్ స్లీవ్స్ వేసుకొచ్చారు, ఈయన హాఫ్ స్లీవ్స్ వేసుకొచ్చారు, ఆయన కూర్చున్నప్పుడు ఒక కాలు మీద కాలు వేసుకున్నారు. ఇటువంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం, పోనీ చూసారా? పోనీ పక్కన వచ్చి చూసారా? కూర్చోన్నారు బాలకృష్ణ గారితో, వచ్చి ఒకసారి మాట్లాడమనండి బాలకృష్ణ గారితో. ఆ మాట బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పమనండి.